అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 28 ముగింపు విందాం. చరణ్ శృతి ముద్దు ముచ్చట్లతో నెలంతా అయిపోయి కార్తిక్ పెళ్లి కూడా వచ్చేసింది. చరణ్ గారు తొందరగా రెడీ అవ్వండి, బావ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడు అంది శృతి రెడీ అవుతున్న శృతి దగ్గరకు వచ్చి తన మెడవంపులో ముద్దు పెట్టి, వెళ్దాంలే బంగారం, ఎందుకంత తొందర అంటూ నడుమ్మే చెయ్యేసేసరికి, చరణ్ గారు అంది శృతి నవ్వుతూ. ఒక్క ముద్దు అన్నాడు చరణ్. మీరు ఒక్క ముద్దుతో ఆగరు అంటూ చరణ్ని బాత్రూంలోకి నెట్టింది స్నానం చేయమన్నట్లుగా. ఇద్దరూ రెడీ అయి కార్తిక్ వాళ్ళ దగ్గరికి వెళ్లారు. కార్తిక్ వాళ్ళిద్దరినీ గుర్రుగా చూస్తుండడంతో, రే బావా, కొత్తగా పెళ్ళయింది, పాపం ఎన్ని పనులుంటాయి, వదిలేరా పాపం అన్నాడు రవి నవ్వుతూ. దాంతో చరణ్ ముసిముసిగా నవ్వుతూ రవికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కరెక్ట్ అన్నట్లుగా. వాళ్ళిద్దరి వైపు కార్తిక్ గుర్రుగా చూస్తూ, ఏంట్రా ఎప్పుడు ఉండే ముచ్చట్లేగా అన్నాడు కోపంగా. అవునా బావా, ఇప్పుడు ఇంత తిడుతున్నావుగా వాళ్ళని, సరే చూద్దాం, నా పెళ్లికి నువ్వెంత తొందరగా వస్తావో అన్నాడు వేణు వెటకారంగా. ఇంతలో యాంటీ కంగారుగా వచ్చి, అదేంట్రా మనవడా, మన ఇద్దరి వరుస గురించి చెప్తే మీ మావి విచిత్రంగా చూశాడు నా వైపు అంది యాంటీ. దాంతో దెబ్బకి యాంటీ మాటకి కార్తిక్ మిడిగుడ్లేసుకుని కంగారుగా, నువ్వేం చెప్పి చచ్చావే, మన వరుస ఏముంది, బామ్మ మనవడేగా అంటూ అనుమానంగా అడిగాడు కార్తిక్. యాంటీ ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తుండడంతో, నీ అమ్మమ్మ, చెప్పవే ముసల్దానా, ఏం చెప్పావే ఆయనతో, టెన్షన్తో కడుపులో గుడగడం అంటోంది అన్నాడు కంగారుగా. అక్క అని చెప్పాను అంది యాంటీ. ఊరిన ఆయన ఓరయ్యో, నా కొంపకి నిప్పెట్టేసింది కదరో అంటూ పరుగందుకున్నాడు కార్తిక్. కార్తిక్ పంచకట్టుకోవడంతో పరిగెత్తలేక అవస్థలు పడుతున్న కార్తిక్ని చూసి అందరూ గొళ్ళుని నవ్వారు. మావయ్య, ఆవిడ చెప్పిందంత అబద్ధమే, ఆవిడ నాకు బామ్మే అవుతుంది అన్నాడు గుటకలు మింగుతూ కార్తిక్. ఏంటి బాబు కంగారుగా ఉన్నావు, నాకెవరూ ఏం చెప్పలేదే అన్నాడు నిక్త ఫాదర్ కార్తిక్ని అయోమయంగా చూస్తూ. దెబ్బకి ఏడు మొగం పెట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు. జోకు అంది యాంటీ. నా మొహం మీద అంటూ కార్తిక్ పళ్ళు కొరుక్కుని ఏదో అనబోయేంతలోపు, కాకిరెట్టలు నికాసైన పేడనీళ్ళు ఇప్పుడు కొడితే నిఖిత జంపైపోతుంది, నోరు మూసుకో అంది యాంటీ కార్తిక్ నోరు నొక్కేస్తూ. యాంటీ మాటలకి అందరూ పడి నవ్వారు. కార్తిక్ నిఖితల పెళ్లి అందరి నవ్వులతో సందడిగా జరిగిపోయింది. సరిగ్గా నెల తర్వాత శిరీష కాన్ఫరెన్స్ కాల్ చేసింది. నిఖిత శృతి ఫోన్ ఎత్తగానే, దొంగ మొహల్లారా ఎక్కడున్నారే, ఇంకెందుకు పెళ్ళైపోయాక తిన్నాకులు ఎత్తడానికి రండి అంటూ పచ్చిబుద్ధులు తిడుతోంది శిరీష. భర్తల బిగి కౌగిల్లో ఉన్న నిఖిత శృతి, 10 మినిట్స్లో వచ్చేస్తామే ప్లీజ్ అన్నారు. 10 మినిట్స్లో రాకపోయారా తాట తీస్తాను అంది శిరీష. ఆ నలుగురు కళ్యాణ మండపాన్ని చేరుకున్నారు. వేణు ఓరకంటితో కార్తిక్ వైపు చూస్తూ, అప్పుడు ఏదో అన్నావు, మరి ఇంత లేట్ చేసావేంట్రా నువ్వే అన్నాడు నవ్వును అదుము పెట్టుకుంటూ. నిఖిత రెడీ అవ్వడం లేట్ అయిందిరా అన్నాడు కార్తిక్ దిక్కులు చూస్తూ. మీరు రెడీ అవనిస్తేగా అంటూ నిఖిత వైపు చూసి నవ్వింది శృతి. తర్వాత ఫైనల్గా రవి అత్తలి పెళ్లి కూడా అట్టహాసంగా జరిగింది. ఎరా బావా, రూమ్ డెకరేట్ చేసేదా అన్నాడు చరణ్ నవ్వుతూ. ఆ మాటలకి రవి చిన్నగా నవ్వుతూ, వద్దులే బావా, మేము వైజాగ్ వెళ్తున్నాం అన్నాడు ముసిముసిగా. ఇద్దరిగా వెళ్ళిన రవి అత్తిలు ఆనంద సాగరాల్లో మునిగి ఒక్కటిగా మారి తిరిగొచ్చేశారు. కాలేజీలో చరణ్ వాళ్ళకి జూనియర్స్గా ఉన్న తింగరబుచ్చీలు ఆఫీస్లో కూడా జూనియర్స్గా మారిపోయారు. అంతా ఒకే ఆఫీస్ కావడంతో ఆఫీస్ని ఒక మినీ కాలేజీలా మార్చి వాళ్ళ సరదా నవ్వులతో, కుంట చూపులతో, అల్లర్లతో సందడి చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకే ఆఫీస్ అయితే ఫ్రీడమ్ ఉండదు, అనుమాన పడుతుంటారంటుంటారు. కానీ ఆ నలుగురు కుర్రాళ్ళు, ఆ నలుగురు అమ్మాయిలకి భర్తలే కాదు, స్నేహితులు, ప్రేమికులు, సన్నిహితులు, అంతకు మించి ప్రియమైన స్టూపిడ్స్, మ్యాజికల్ ఇడియట్స్ కూడా. అలాంటప్పుడు అక్కడంతా సరదానే, నవ్వులే. ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిపోవడంతో ఆఫీస్ నుంచి బయలుదేరారు ఆర్తి రవి. బైక్ పార్క్ దగ్గర ఆపి లోపలికి నడిచి బెంచ్ మీద కూర్చున్నారిద్దరు. రవి గుండె సవడిని వింటూ తలపైకెత్తి, ఐ లవ్ యూ అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఐ లవ్ యూ టూ అన్నాడు ప్రేమగా రవి. ఐ లవ్ యూ 3 అంది ఆర్తి అల్లరిగా. ఐ లవ్ యూ 4 అంటూ వెంటనే ఆమె పెదాలను అందుకున్నాడు కొంటగా. 5 నిమిషాల తర్వాత ఆమె పెదవులను వదులుతూ, నేనే గెలిచాను చూసావా అన్నాడు కాలర్ ఎగరేస్తూ. దాంతో ఆర్తి సిగ్గుపడుతూ, ఇది చీటింగ్, నేను ఒప్పుకోను, నువ్వు పెద్ద దొంగవి అంది నవ్వుతూ. నా భార్యను నేను చీటింగ్ చేస్తే మధ్యలో నీకేమైందే రౌడీ పిల్ల అన్నాడు నవ్వుతూ రవి. అవునా అంటూ రవి బుగ్గ కొరికింది ఆర్తి. రాక్షసి అన్నాడు రవి. నా మొగుడు, నేనేమైనా చేసుకుంటాను, మధ్యలో నీకేంటి రవి అంది ఆర్తి అల్లరిగా. ఏమైనా చేస్తావా అంటూ కొంటిగా అడిగాడు రవి. ఛీ పోరవి అంటూ అతన్ని కౌగిలించుకుంది ఆర్తి. ఇక్కడ నిఖిత వంట చేయడంలో మునిగిపోయింది. వెనకాలే వెళ్ళి తన్ని హత్తుకుని,
నేను నీకు హెల్ప్ చేస్తానంటూ నడుం దగ్గర చెక్కల గింతలు పెడుతున్నాడు కార్తీక్. ఏం వద్దు బాబు, నిన్న కూడా అలానే చేసి వంటంతా పాడు చేసావు అంది నిఖిత నవ్వుతూ. కార్తీక్ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ, పాడైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాంలే బంగారం అంటూ నిఖిత చుట్టూనే తిరుగుతున్నాడు కార్తీక్. ఇక్కడ శిరీష వేణు ఒళ్ళో కూర్చుని నీకెవరంటే బాగా ఇష్టం అంది నవ్వుతూ. తన వైపు 2 చేతులు చూపిస్తూ శిరీష బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వే అన్నాడు వేణు అల్లరిగా నవ్వుతూ. ఇంకా అంది శిరీష. వేణు కొద్దిగా ఆలోచిస్తున్నట్లుగా ఇంకో అమ్మాయి ఉంది అన్నాడు. వేణు అలా అనగానే శిరీష కోపంగా చూసింది తన వైపు. వేణు చిన్నగా నవ్వుతూ నా ఫైర్ బ్రాండ్ అన్నాడు ప్రేమగా. ఆ మాటలకి నవ్వుతూ వేణు బుగ్గల్లాగింది శిరీష ప్రేమగా. ఇక్కడ బాల్కనీలో కూర్చున్నారు చరణ్, శృతి. అప్పటికే సమయం 11 గంటలు. శృతి చరణ్ వైపు చూసి బయటికి వెళ్దామా అంది ఉత్సాహంగా. చరణ్ నవ్వుతూ మేడం గారు అడిగితే కాదంటానా అంటూ లేచి తలుపు తెరవబోయాడు. వంశీ గారు అట్నుంచి కాదు, బాల్కనీలోంచి దూకి వెళ్దాం, అప్పుడు దూకి వెళ్ళామే అలా అంది హుషారుగా నవ్వుతూ. ఆహా, నువ్వు నిజంగానే తింగరబుచ్చువే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి సరే పదా అంటూ మెల్లిగా బాల్కనీలోంచి దిగుతున్నారు. ఇక్కడ రామ్మోహన్కి నిద్ర రాక సరదాగా టెర్రస్ పైకి వెళ్ళాడు. ఇప్పుడు చరణ్ వాళ్ళ ఇల్లు రామ్మోహన్ గారి ఇంటి పక్కనే ఉండడంతో బాల్కనీలోంచి దూకుతున్న చరణ్, శృతి ఇద్దరినీ చూసి వీళ్ళిద్దరూ ఎప్పటికీ ప్రేమికులే అంటూ నవ్వుకున్నాడు. చరణ్ బైక్ స్టార్ట్ చేశాడు. చల్లటి గాలి, విద్యుత్ దీపాల వెలుగులు, ఇలా చాలాసార్లు ఇలా వెళ్ళారు. కానీ ఇప్పుడు భార్యాభర్తలుగా వెళ్తుంటే ఏదో తెలియని గిలిగింత. ఒక చోట బైక్ ఆపి రోడ్డు మీద కూర్చున్నారు. అతడి చేతిలో చేయి వేసి చాలా చాలా బాగుంది కదా లైఫ్, మనమిద్దరం, మనకి ముగ్గురైతే ఇంకా బాగుంటుంది అని నవ్వుతూ. ఆమె నడుమ్మి చేయి వేసి ముగ్గురేనా, క్రికెట్ టీం తయారు చేద్దాం బంగారం అంటూ ఆమె భుజం మీద తలానించాడు చరణ్. ఆ మాటలకి శృతి నవ్వుతూ అమ్మో క్రికెట్ టీమా, నా వల్ల కాదు బాబు, ముగ్గురు చాలు, ఆ ముగ్గురు కూడా అచ్చం నీలానే ఉండాలి అంది భవిష్యత్తు గురించిన కళ్ళకంటూ శృతి. దానికి చరణ్ దానికి నేను ఒప్పుకోను, నా శృతి లాంటి అందమైన ఆడపిల్లే కావాలి నాకు అంటూ బొంగమూతి పెట్టాడు చరణ్. దానికి శృతి అందంగా నవ్వుతూ సరే, ఇద్దరు నాలా ఒకరు నీలా సరేనా అంది చరణ్ను చూస్తూ. ఆ మాటకి చరణ్ శృతిని చుట్టేస్తూ లవ్ యూ బంగారం అన్నాడు బుగ్గ మీద ముద్దు పెడుతూ. భార్యాభర్తల బంధంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ ప్రేమికులే, వాళ్ళ ప్రేమ ఎప్పటికీ మధురమే. ప్రేమించిన వాళ్ళు పక్కనుంటే జీవితం ఎప్పుడూ రంగులమయమే. ఏమంటారు? సరే, వీళ్ళని ఇలాగే ప్రేమించుకుంటూనే ఉండిద్దాం. వీళ్ళెప్పటికీ ఇలాగే సరదాగా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళ ప్రేమ కథకి ఇక్కడికి శుభంగాడు వేసేద్దాం. ఏమంటారు? మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.